Hi dear friends, this is your Kiran. Welcome back to Kiran Rao Big Boss channel. Big Boss season 8 అండ్ వీక్ 6లో అయితే వైల్డ్ కార్డ్స్ నామినేషన్లో మొత్తం హింట్స్ ఇచ్చేశారు. మీరు ఎలా పోర్ట్రే అవుతున్నారు బయట అని చెప్పి క్లియర్గా చెప్పారు. అయినా కూడా కంటెస్టెంట్స్కి అర్థం కాలే కొందరికి. సో మాకే ఇన్ని నామినేషన్స్ ఎందుకు వేస్తున్నారు అని కూడా మినిమం ఆలోచించేంత కెపాసిటీ లేకుండా పోయింది. మెయిన్గా యష్మి అండ్ విష్ణుప్రియ వీళ్ళకైతే బాగా సజెషన్స్ అయితే ఇచ్చారు. అయినా కూడా వాళ్ళు అదైతే అర్థం చేసుకున్నట్లు నాకు అనిపించలేదు. ఈ వీక్ మీ ఓట్ ఎవరికి అనేది కామెంట్ చేయండి, వీడియోని లైక్ చేయండి, ఎర్లీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యాన్ బేస్ ఏ విధంగా మారిందో ఇప్పుడు చూద్దాం. సో టాప్ లో గంగవ్వ ఉంది 23% ఓటింగ్ తోని. గంగవ్వను పంపడానికి కారణం ఏంటంటే ఆమె పెద్దరికమే. సో ఆమె ఏదైనా కూడా డైరెక్ట్ చెప్పినా కూడా వాళ్ళు అర్థం చేసుకుంటారు అని కొన్ని చెప్పడానికే ఈమెను పంపించారు. అదే విధంగా ఆమె అయితే చెప్తుంది. నెంబర్ 2 విష్ణుప్రియ ఉంది 17 to 18. సో ఫెంటాస్టిక్ ఫ్యాన్ సపోర్ట్, చాలా ఫ్యాన్ సపోర్ట్ ఉంది. వాళ్ళని రీచ్ కావట్లేదు. నేను ఇలానే ఉంటా, నేను ఇలానే ఆడతా, అలా ఆడకూడదు. ఎందుకంటే మనం టైటిల్ కోసం ఆడాలి, ఒక కసితో ఆడాలి. సో మన ఒరిజినాలిటీ అదే అయితే ఆ ఒరిజినాలిటీ నచ్చపోవచ్చు చాలామందికి. ఆల్రెడీ షోస్తోని ఫ్యాన్స్ ఉండడం ఈమె అదృష్టం అని చెప్పొచ్చు. వాళ్ళు చాలా కాలం పాటు మాకు సపోర్ట్ చేస్తారు. నెక్స్ట్ మెహబూబ్ 16 to 17. సో కాస్త ఇంప్రెసివ్గా నామినేషన్లో కనిపించాడు, కానీ రీజన్స్ కాస్త గట్టిగా చెప్పాల్సి ఉండేది, కానీ అంతలా చెప్పలేకపోయాడు. నెక్స్ట్ యష్మి ఉంది 16 to 17. సో యష్మి అయితే నిన్న ప్రతి ఒక్కరు దాదాపు నామినేషన్ వేశారు. ఆ పాయింట్స్ ఆమె తీసుకుంటే బ్యాడ్ కాకుండా ఉంటుంది నిజం చెప్పాలంటే, కానీ ఆ పాయింట్స్ ఆమె తీసుకోలేదు. ఆమె దానికి డిఫెండ్ చేసింది. తేజ నామినేషన్ వెయ్యగానే చప్పట్లు కొట్టింది. ఆ తర్వాత నేను పాయింట్స్ విని కొట్టే అంది మణికంఠకు. సో అతడు మణికంఠ నేమ్ తీయగానే చప్పట్లు కొట్టింది. అలా చాలా ఉన్నాయి. అసలు చప్పట్లు కొట్టడం అనేదే నామినేషన్లో చాలా చిన్న విషయం. అది అలాంటి మెంటాలిటీ ఆడియన్స్కి నచ్చదు. నెక్స్ట్ చూస్తే పృథ్వీ 15 to 16. ఒక టాస్క్ ఆడగానే కథం నా పని అయిపోయింది, నేను గెలిచేసా అన్న విధంగా పృథ్వీ ఉంటాడు, కానీ హ్యూమన్ వాల్యూస్ అనేది ఎక్కువ కనిపించట్లేదు. అదే అవినాష్ అయితే చెప్పడానికి ట్రై చేశాడు. నేను ఇంకెక్కడ అంటే ఎక్కడ అని చెప్పరు కదా, ఓవరాల్ బిహేవియర్ మీద చెప్తారు. సో ఓవరాల్గా ఇతను ఏంటంటే కాస్త హ్యూమానిటీ వైజ్గా పోర్ట్రే కావట్లేదు. నెక్స్ట్ సీత. సో 10 to 11% అలా వస్తుంది. సీత అయితే కంప్లీట్గా చీఫ్ అయినప్పటి నుంచి ఆమె గ్రాఫ్ అయితే తగ్గింది. ఈసారి ఎలిమినేషన్లో కూడా హాట్ ఫేవరెట్ సీత ఉండే అవకాశం పుష్కలంగా ఉంది.